రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పాటు పార్టీ ప్రక్షాళనపైన అధినేత ఫోకస్ పెట్టనున్నారు. అంతేకాకుండా ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తనున్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం అంటిముట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్న ఇక ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశగా నిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, మళ్ళీ కేసీఆర్ రావడంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ రాబోతుంది అనుకోవచ్చా? సాయిరామ్, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ అధిన రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి నిన్ననే చేరుకున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వస్తారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం వీళ్ళంతా కూడా ఈ మీటింగ్ దాదాపు 400 మంది కూడా హాజరవుతారు. ప్రధానంగా 9 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తుండడంతో కూడా పార్టీ జోష్ అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తమ అధినేత ఏం దిశానిర్దేశం చేస్తారని కూడా అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నట్టు కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జల యుద్ధం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. మరోవైపు కృష్ణానది జలాల విషయంలో కూడా విషయాలు లెక్కిస్తోంది. ముఖ్యంగా ఏపీ జలదోపిడీ చేస్తుంటే కూడా పట్టించుకోవడం లేదు అంటూ కూడా కేసీఆర్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక విధంగా చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ముందుకు వెళ్తుందని ఇటు కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇటు కేసీఆర్ మాత్రం పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఎత్తిపోతలకు సంబంధించి నీటి పంపకాలపైన స్పందించలేదని చెప్తుంది. ఇద్దరి వాదనలు ఎవరి వాదన వాస్తవం అనుకోవచ్చు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేశారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా చేపట్టారు. దాదాపు 80% పనులు కూడా అప్పుడులో పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా చేశారు. అయితే ఇంకో 10-15% పనులు మిగిలి ఉన్నాయి. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ 10-15% పనులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను చేపడుతోంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 90 టీఎంసీలు ఇవ్వాలని కూడా తమ పార్టీ కోరింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 45 టీఎంసీలు సరిపోతాయంటూ కూడా మాట్లాడుతున్న తరుణంలో ఎందుకు నీటి వాటాను ఎందుకు కోల్పోవాలి, ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అనే దానిపైన ప్రధానంగా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రధానంగా నీటి విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా నీటి వాటా తెలంగాణ సరిసమానమైన వాటా వచ్చే వరకు పోరాటం అయితే కొనసాగిస్తాం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ఎండగడదామంటున్నారు. అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఏపీలో బంకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతుంది. దీనికి ఖచ్చితంగా తెలంగాణకు ద్రోహమే. తెలంగాణ నీటి హక్కులను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా కోల్పోతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నీళ్లు నిధులు ఈ నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తో కాబట్టి ఖచ్చితంగా నీళ్ల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఈ విధంగా కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయం పైన ఇటు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రాబోయే అవకాశం మనకు కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా 40% సీట్లు గెలిచాం, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీకి పునర్వైభవం చేయాలి, ఖచ్చితంగా ఎక్కువ జడ్పీ స్థానాలు గెలవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్ రంగంలో దిగారు. గత 9 నెలల కాలంలో ఆయన ఎప్పుడు బయటికి రాలేదు. ఫామ్ హౌస్ కేంద్రంగానే రాజకీయాలు నడిపించారు. కానీ ఇప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలో మెరుగుపడిందని కూడా కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ నిర్మాణంపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు. గతంలో పార్టీ కమిటీలు కూడా వేయాల్సి ఉంది, మరోవైపు సభ్యత్వం కూడా చేయాల్సి ఉంది, పార్టీ ప్లీనరీ నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక 1 by 1 ఒకటే చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లాలని భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పైన దృష్టి సాధించారు. ఈ క్రమంలోని ఈ అంశాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే తన కూతురు కవిత జాగృతి పేరు మీద జనం బాట పేరుతో ప్రజల్లో తిరుగుతా ఉంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తూ వస్తుంది. ముఖ్యంగా పార్టీ నేతలు టార్గెట్ గా విమర్శలు చేస్తుంది. చాలా మంది భూదందాల్లో పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తూ వస్తున్న క్రమంలో
అదంతా కూడా పార్టీకి డ్యామేజ్ గా మారింది. ఈ క్రమంలో ఈ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ కేసీఆర్ ఈరోజు సాయంత్రం 5-6 గంటలకు కూడా మీడియాతో మాట్లాడతారని కూడా తెలుస్తా ఉంది. రైట్ చందు, థ్యాంక్ యూ.